శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. రామాయణ విశేషాలు చెప్పుకున్నాం. ఇంకో భాగాన్ని 2 వరకు బాలకాండాన్ని 31 భాగాలుగా చెప్పుకున్నాం. 32వ భాగం చెప్పుకుందాం. మనం ఇక్కడ కూడా భారతంలో లాగానే మహావిష్ణువు మరి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులుగా అవతరించినప్పుడు వాళ్ళకి సహాయకులుగా, వాళ్ళ సేవకులుగా వానరోత్తములు పుట్టారు. ఎవరెవరు ఏ విధంగా పుట్టారు అనేది చెప్పుకుంటున్నాము. ఎవరు చెప్తున్నారు? బ్రహ్మగారు చెప్తున్నారు. ఇదంతా తన ఆవులిస్తే పుట్టినవాడు జాంబవంతుడని కూడా చెప్పుకున్నాం నిన్న. అలానే పర్జన్యుడు మహాబలశాలి అయిన శరభుడు అనే కోతిని సృష్టించాడు. పర్జన్యుడు అంటే వర్షం కురిపించేవాడు. అలానే ఇక వాయుదేవుడైతే హనుమంతుడిని పుట్టించాడు. ఈ సంగతి మనకందరికీ తెలుసు కదా. ఇలా అనేక వేల మంది రావణ వధయందు ఆసక్తులు, ఇంత అని తెలపరానంత బలం కలవాళ్ళు, వీరులు, పరాక్రమ సంపన్నులు. మరి అలానే కామరూపం ధరించగల, ఇష్టం వచ్చిన రూపం ధరించగలవారు సృష్టించబడ్డారు. ఇంకా ఎలుగుబంట్లు, కోతులు, కొండముచ్చులు ఇవన్నీ కూడా పుట్టించబడ్డాయి. ఏ ఏ దేవుని రూపం ఎలా ఉంటుందో, వేషం ఎట్టు ఉంటుందో, పరాక్రమం ఎట్టు ఉంటుందో, ఆయా రూప వేష పరాక్రమాలతో అతని కుమారుడు జన్మించాడు. అలా రూపం మాత్రం పరస్పర విరుద్ధ రూపం, అంతే కదా. కోతి రూపం. దాని ప్రసిద్ధ పరాక్రమం గల కొందరు వానరులు కొండముచ్చులకు పుట్టగా, కొందరు ఎలుగుగొడ్డులకు, మరికొందరు కిన్నర స్త్రీలకు పుట్టారు. కీర్తివంతులైన దేవతలు, మహర్షులు, గంధర్వులు, తాక్షులు, నాగులు, కింపురుషులు, సిద్ధులు, విద్యాధరులు, ఉరగలు అందరూ కూడా అప్సర స్త్రీల యందు, విద్యాధరాంగనల యందు, నాగస్త్రీల యందు, గంధర్వాంగనల వల్ల